హలో ప్రభా. కొన్ని క్వశ్చన్స్ అడగనేకూడదు, అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు, నాకు గిల్ట్ ఉండదు. అండ్ ఐమ్ డన్ విత్ దిస్ కేస్ రచన. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. సార్, యూటర్న్కి సంబంధించి మొత్తం ఫైల్. ఐ అప్రిషియేట్ ఇట్ ప్రభా. నాకు తెలుసు సార్, మీరు చేసేది కరెక్ట్ అని. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. చేయకూడదా? నువ్వెప్పుడు మాకు కాల్ చేసావి? మేమే చేయాలి కదా. డ్రామాలు ఆపమ్మా. భోజనం అయిందా? ఎప్పుడో అయిపోయింది. నువ్వు చేసావా? నాన్న ఎలా ఉన్నారు? ఏంటో ఎప్పుడు లేని అమ్మగారికి మేం గుర్తొచ్చాం. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తా. నాన్న బానే ఉన్నారు, నేను బానే ఉన్నాను, కుక్క కూడా బాగుంది. విషయం ఏంటి? అమ్మా, నాకు భయంగా ఉంది. రచ్చు, నువ్వు బానే ఉన్నావుగా? నన్ను అక్కడికి రమ్మంటావా? హలో రచ్చు. వద్దులే. రచ్చు, ఏమైంది? మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశా. అందుకే పెళ్లి చేసుకోమన్నది. అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు. టైం వేస్తోందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా. చెప్తే విన్నావా? అంటే ఆఫీస్లో ఒకతను. అవునా? అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వు, వెంటనే మా అంత దూరం వెళ్ళలేదమ్మా. అంత దూరం అంటే? నాకు అతనంటే ఇష్టం, అతనికి నేనంటే. నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. పెద్దవాళ్ళంటే పడదు, దేవుడంటే భక్తి లేదు. మా స్టాప్ ఇట్. నీకు ఫోన్ చేశాను చూడు, నాకు బుద్ధి లేదు. బాయ్, గుడ్ నైట్.
అర్నా అమ్మా తిను. నాకు వద్దు మా. నిన్న సాయంత్రం నుంచి నువ్వేం తినలేదు. ఇదిగో తిను. అమ్మ నాకు యాపిల్ వద్దమ్మా, ఆరెంజ్ కావాలి. ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా, తిను. వద్దు. ఒక్క ముక్క తిను, నో. ఒంటికి మంచిది కదా. తిను, ఒక్క పీస్ తింటే చాలు. బాలేదమ్మా, నాకు వద్దమ్మా. ఒకే ఒక ముక్క తినమ్మా. వద్దమ్మా. వద్దంటే అమ్మకి కోపం వస్తుంది. చెప్తే వినాలి. అమ్మ బెలూన్ ఎక్కడ ఉండమ్మా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు. గో. ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ బలూన్. మళ్ళీ వచ్చి తినాలి. కేర్ఫుల్ ఆర్నా. ఓకేమా. నా కూతురు చావకి కారణం నువ్వేగా. నేను కాదు. ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే. ఎందుకు చేశా? నీకెలా తెలుసు? ఎందుకు చంపావు నా కూతుర్ని? నేను చెప్పలేదు. అబద్ధం ఆడకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నిజం, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నేను కాదు. అందరూ ఇదే చెప్తున్నారు, వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం. అర్ణ, నిద్ర వస్తుందా బంగారం? లేదమ్మా. నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం. నేను మూవ్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలా రక్తం పోయినట్టుంది. యాక్సిడెంట్ అయిన చాలాసేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం. పాప కూడా ఉందన్నారే, ఎక్కడా? పాప అప్పుడే చనిపోయింది. అయ్యో. బాడీని పోస్ట్ మార్టం కి పంపించాం. పాపం మేడం, చిన్న పాప. అమ్మా బాయ్. అర్నా, అమ్మా. రారాన బంగారం. తన వయసు 5 సంవత్సరాలు. చావంటే ఏంటో కూడా తనకి తెలీదు తెలుసా. 2 నెలల్లో తన బర్త్డే. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ. ఏడుస్తున్నావా అమ్మా? ఏయ్ అమ్మ, నేను కనిపిస్తున్నావు? నో, ఆంటీ ఏం చేయలేదు కన్నా. అమ్మ కంట్లో నలిసిపడింది అంతే. అమ్మ కథ చెప్తావా అమ్మా? ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి చెప్తా. ఓకే అమ్మా. గుడ్ నైట్ అర్నా. చేసి ఎవరెవరి హోటల్ తీసుకున్నారు నేను తెలుసుకొని చెప్తా. ప్లీజ్ నమ్మండి ప్లీజ్. చాలా ఆపు. సరే, నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. ఒక 1 వీక్ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్. సారీ, 1 సెకండ్. హలో ఆదిత్య. మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆదిత్య, let me call you back. I can't talk right now. Okay? Bye.
నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. I saw it. రచన, ఆమె ఆ పాపకి యాపిల్ కట్ చేసి ఇవ్వడం. ఇంకా చాలు. లిజన్, ఐమ్ సీరియస్. మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకుంటున్నారు. యుల్ హావ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ దిస్. నో సార్. ఆ డివైడర్ బ్లాక్ ఎవరు మూవ్ చేశారో మనం కనిపెట్టాలి. ప్లీజ్ అసలు నేను చెప్పేది విను. సార్, మీరు హెల్ప్ చేస్తారా చేయరా? చేయకపోతే వదిలేయండి, నేను చూసుకుంటా. ఏమైనా తిన్నావా? రచన, తింటూనండి. ఫ్రెష్ అయ్యి వస్తాను.